పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. కృపగలిగిన రాజా నీకు స్తోత్రములు. ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు వందనములు. అయా, ఇదిగో తండ్రి, పునరుద్ధానపు దినము నాయన, ధన్యాయన పరిశుద్ధ దినము నాయన, నీ సన్నిధికి చేరి ఉన్నాము నాయన. ప్రభా, నాతో మాతో మాట్లాడండి, నన్ను మమ్మలను ఆత్మలో బలపరచండి. నీ వాక్కులో శక్తి ఉంటుంది. అది నాయన ప్రభా తండ్రి చనిపోయిన వారిని బ్రతికించగలుగుతుంది. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా, నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మలను ఆత్మలో జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రావలసిన బిడ్డలను ప్రభా నడిపించమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. కృపగలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నాయనా నీ వాక్యపు వెలుగులో ప్రభా అయ్యా నాతో మాతో మాట్లాడి ప్రభా నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచమని ప్రభా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసు ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభువా ప్రార్థన నేర్పించుమని అడిగారు. అప్పుడు ఆయన ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు చెప్పారు. అవి మనం గతసారి చెప్పుకున్నాం. అయితే ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి చాలు. ఇందులో ఇప్పుడు ఇంతవరకు 5వ వచనం కానీ 8వ వచనం వరకు మనం చదివాం కదా. ఇందులో అండర్లైన్ చేయవలసిన మాట ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక స్నేహితుడు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ, ఇప్పుడే నా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, చాలా దూరాన్నించి ప్రయాణం చేసి వచ్చాడు, చాలా ఆకలితో వచ్చాడు, తీరా చూస్తే నా ఇంట్లో ఏమీ కూడా లేవు, దయచేసి మరి అతనికి పెట్టడానికి ఏదైనా ఇవ్వమని ఎవరిని అడుగుతున్నాడంట? మరొక స్నేహితుడిని అడుగుతున్నాడు. అడిగితే ప్రియులారా, అతడు లోపలనే ఉండి, ఏమండి ఏంటి అర్ధరాత్రి వేళ వచ్చావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నేను చిన్నపిల్లలతో ఉన్నాను కదా, ఈ అర్ధరాత్రి వేళ మరి ఎలాగున ఇబ్బంది పెడతాం ఏంటి అని చెప్పి చెప్పునా అని ఒక ప్రశ్న అక్కడ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు కూడా కదా. ఏమండి, అందరూ ఒకలాగా ఉంటారండి? నాకు సమాధానం కావాలి. అందరూ ఒకలాగా ఉంటారా? మనం ఎవరి దగ్గర అయినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతడు ఇదేంటి అని చెప్పి సనిగే వ్యక్తిగా ఉండొచ్చు. అదే మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతడు లేచి ఇచ్చే మంచి మనసు కలిగి ఉండవచ్చు. కానీ ఒకవేళ అతడు ఇచ్చే వ్యక్తి కాకపోయినా, ఇవ్వటానికి అతనికి మనసు లేకపోయినా, ఈ వెళ్ళిన వ్యక్తి సిగ్గుమాలి మాటికి అడిగాడు అనుకోండి, అతడు ఏం చేస్తాడంట? తప్పనిసరిగా అతనికి లేచి ఇస్తాడు. తప్పనిసరిగా అతనికి లేచి ఇస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి.
8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, ఏంటండి, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాడుగుటి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదక వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, మరి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనము దేవుని దగ్గరకు వచ్చి మరి మాటి మాటికి కూడా మరి ఆయన కృపాసింహాసనము దగ్గరకు వచ్చి మనము అడిగేటువంటి వారిగా ఉంటున్నామా అని మనము పరిశీలన చేసుకోవాలి. మనము అడిగేటువంటి వారిగా ఉంటున్నామా? అయితే అడిగేవారిగా ఉంటున్నామని సగం మంది చెప్పొచ్చు, కానీ అడిగే విషయాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినప్పుడు మరి మాటి మాటికి అడుగుట వలన, అదిగే లోకాసు వార్త 18వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన. ప్రియులరా, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నాడు ఒక న్యాయాధిపతి. అయితే ఒక పేద విధవరాలు ఆయన దగ్గరికి వచ్చి న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చింది. అతడు చాలా కాలం పట్టించుకోలేదు. అయితే అతను అనుకుంటున్నాడు కదా, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు. చూడండి, అతడు మంచివాడు కాదు, న్యాయము చేయాలనే జ్ఞానము కలిగిన వాడు కాదు. అయినప్పుడు కూడా అతను మాటి మాటికి వస్తుంది, మాటి మాటికి ఇంటి తలుపులు ఎక్కుతుంది, తలుపు కొడుతుంది, కాబట్టి నన్ను విసిగిస్తుంది, కాబట్టి మీకేం చేయాలి, న్యాయము చేసేయాలని అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతియే ఆయన అనుకున్నాడు. ఏంటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి ఏం కావాలో న్యాయం చేయాలి అని చెప్పి చేశాడు. అలాగే ఇక్కడ స్నేహితుడి గురించి మనం చూస్తే అతడు లేచి ఇవ్వటానికి మనసు లేకపోయినప్పటికీ కూడా ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి మాటి మాటికి కూడా అలా కాదు, దయచేసి అర్థం చేసుకో, మరొకసారి అడుగుతున్నాను, నువ్వు దయచేసి గ్రహించు, అర్థం చేసుకో, చాలా ఆకలితో ఉన్నాడు నా స్నేహితుడు, మరి కొంచెం మరి నువ్వు ఏమనుకోకుండా కొంచెం సహాయం చేయి అని చెప్పేసి మరలా అడుగుతున్నాడు. చివరికి ఇక చచ్చినట్టు ఇంకా చేసేదేమీ లేదనుకుని ఆ స్నేహితుడు ఏం చేస్తాడంట, అతడికి తప్పనిసరిగా కావలసినవన్నీ కూడా ఇస్తాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఈ 2 సంఘటనలు, ఈ 2 విషయాలు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళే అలా చేస్తే మరి నేను న్యాయము గలవాడను, ప్రేమ గలవాడను, నీతి గలవాడను, జాలి గలవాడను, మీ కొరకే నేను ప్రాణం పెట్టినటువంటి వాడను, నేను మీకు కావలసిన వాటిని నేను మీకు ఇవ్వనా? నేను తప్పనిసరిగా మీరు అడిగినది మీకు ఇచ్చేవాడను, మీకు కావలసిన వాటిని మీకు ఇచ్చేవాడను అని చెప్పి దేవుడు చెప్పడం కొరకు ఈ యొక్క మాటలను, ఈ ఉపమానములను దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రియులారా గమనించండి, అడగటం, వెదకటం, తట్టటం
అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అడగటం, వెదకటం, తట్టటం. ప్రియులారా, గమనించాలి, మన జీవితాల్లో అడిగి వదిలేయకూడదు, అడిగిన దాన్ని వెదకాలి, వెదికి వేసారిపోకూడదు. పదే 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 అది కావాలి, అది కావాలి, అది కావాలని దేవుని యొక్క పాదాలను మరి తాకేటువంటి అనుభవం అనేది మన జీవితంలో మనము కలిగి ఉండాలి. కనుక ప్రభునందు ప్రియులారా, 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? చూసారండి, ఎవరన్నా చేస్తారమ్మా? ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా పిల్లలు చేపనడిగితే ఏమన్నాడు ఇక్కడ? పామునిస్తారా? ఇస్తారండి? చెప్పండి సమాధానం. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చునా అని అక్కడ ప్రశ్న వేయబడిందంటే అర్థం ఏంటంటే ఇవ్వడు అని అర్థం అనమాట. చేపని పామునిచ్చునా? గుడ్డుని అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తారు, కానీ ఆ ప్రార్థనలు ఎంతసేపు కూడా మరి భూ సంబంధమైన ప్రార్థనలు. ఎంతకాలము వారు అడిగినా, ఎంతకాలము వారు ప్రార్థన చేసినా, కొంతమంది ప్రార్థన ఎత్తుకుంటే వారి ప్రార్థనలో దేవుని ఆత్మ ఏమీ కనబడదు. అసలు ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనగా ఉండదు అసలు. ఎంతసేపు కూడా మరి ఆ లోక సంబంధమైన విషయాలు లేక భూ సంబంధమైన విషయాలు వాటి మీదే మనసు ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతకాలం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో జీవం అనేది కనబడదు. ఆ ప్రార్థనలో దేవుని ఆత్మ అభిషేకం అనేది కనబడదు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి ఈ భూ సంబంధమైన వాటిని అడగటము కాదు, కానీ మనం ఎంతసేపు కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ కావాలి, నీలాంటి మనసు కావాలి, నీలాంటి భక్తి కావాలి, నీ విలోకంలో జీవించిన జీవితకాలంలో నువ్వు ఎలాంటి భక్తి చేసావో అలాంటి భక్తి నాకు నేర్పించు ప్రభువా. ఈ లోకములో నీ జీవించిన కాలములో నీవు ఎలాగ క్షమించగలిగావో అలాగ క్షమించే హృదయము నాకు దయచే ప్రభువా అని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలో మనము కలిగి ఉండాలి. ఇక్కడ మనం అడగవలసింది పరిశుద్ధాత్మను అడగాలి. ఏమడగాలండి? పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మను అడిగితే అప్పుడు అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. పరిశుద్ధాత్మను అడగకుండా మనం ఈ లోకంలో అది కావాలి ఇది కావాలని అడిగితే దేవుడు అవే మనకిస్తాడు. ఇవ్వకుండా ఉండడం, ఇస్తాడు. చూడండి, ఏ పరిశుద్ధ గ్రంథము నుండి 106వ కీర్తనలో 15వ వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన అది. ప్రియులరా, అరణ్యములో ఇశ్రాయేలీయులు ఎంతసేపు కూడా మాకు రుచిగల ఆహారం కావాలి, మాకు మాంసము కావాలి, మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగారు. దేవుడు ఇవ్వలేదా? అదేంటి ఇది అడుగుతున్నారు? మరి వాళ్ళు అదే కోరుకుంటున్నారు కాబట్టి అదే ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసింది. డబ్బు కావాలి అని ఆశపడితే డబ్బు వస్తుంది, కానీ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆత్మరక్షణ దొరకదు. కానీ ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవా నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీ అభిషేకం కావాలి అని చెప్పి మనము మొర్రపెట్టి కనిపెట్టి
ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని యొక్క సన్నిధి దొరుకుతుంది. దానితో పాటు ఈ లోక సంబంధమైన మరి పరిస్థితులన్నీ కూడా మనకు దొరుకుతాయి తప్పనిసరిగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు వివేకము గల హృదయం అడిగినప్పుడు దేవుడు ఏమిచ్చాడండి? వివేకము గల హృదయముతో పాటు గొప్ప ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామంది సంఘములో కేవలము భూ సంబంధమైనటువంటి వాటి కొరకే దేవుని సన్నిధికి వచ్చే వారిగా ఉంటారు. మొన్న పాస్టర్ గారు నేను కలిసి ఒక ఇంటికి వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, మరి పాస్టర్ గారి దగ్గరికి రావచ్చు కదా, మీరు వాక్యం వినొచ్చు కదా అని చెప్పేసి పాస్టర్ గారు అన్నారు. అంటే ఆయన మరొక అవతల ఆయన అన్నాడు, మేము వేరే చర్చికి వెళ్తామండి, అక్కడికి వెళ్ళబట్టే మాకు సమాధులు దొరుకుతున్నాయి, అక్కడికి వెళ్ళకపోతే మాకు సమాధుల్లో ఏమివ్వరు, చోటు ఇవ్వరండి, కాబట్టి మేము సమాధుల చోటు కొరకు మేము అక్కడికి వెళ్ళటం జరుగుతుంది అని చెప్తున్నాడు. దేని కొరకండి? నిజంగా సమాధుల తోట ఈ సమస్య లేకపోతే మన మందిరాలు అసలు ఖాళీగా ఉండవు. కానీ అందరూ ఆగిపోయేది ఎక్కడండి? చాలామంది అంటారు, అయ్యగారు మీ వాక్యం చాలా బాగుంటుందండి అని అంటారు. మరి రావచ్చు కదంటే, మరి మాకు సమాధి దొరకదు కదండి అంటారు. ఏమంటారండి? మాకు సమాధి దొరకదు కదండి. అంటే ఈనాడు చాలామందికి ఏం కావాలంటే ఈ లోక సంబంధమైన అవే ముఖ్యం. దేవుని దగ్గరికి వచ్చిన సంఘస్థులైనా విశ్వాసులైనా వారికి దేవుడు ముఖ్యం కాదు. వారికి ఏం ముఖ్యమండి? ఈ లోక సంబంధమైనది ఏదో ఒకటి మనసులో పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళే తప్ప నిజముగా దేవుడు కావాలి, పరలోకం కావాలి అని వచ్చేవారు కాదు. నేను ప్రశ్న అడుగుతున్నాను, మరి పరలోకం కావాలనుకుంటున్నామా, ప్రభువు కావాలనుకుంటున్నామా అని అడిగితే చాలామంది పరలోకం కావాలని చెప్తారు. అంటే పరలోకం అంటే ఎందుకు? ఇప్పుడు పరలోకానికి మనకు సంబంధం లేదు. పరలోకం అంటే ఏంటంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది. కాబట్టి ఇప్పుడు మాత్రం మరి ప్రభువు కావాలి అనేదే సరైన భక్తి. ఎందుకంటే ప్రభువు కావాలి అంటే ఇప్పుడు మనతో ఉండి, మనలో ఉండి, మనలను అన్ని విధాలా కూడా నడిపించేది. కానీ పరలోకం అంటే ఏంటి? ఇప్పుడు మన ఇష్టానుసారంగా ఒకవేళ మనం జీవించవచ్చు, చనిపోయిన తర్వాత పరలోకం కావాలి అనేటువంటి ఉద్దేశం కూడా అందులో ఉండొచ్చు. అంటే పరలోకం కావాలనటం చాలా మంచిదే, కానీ ఎప్పుడో వచ్చే పరలోకం కంటే కూడా ఇప్పుడు దేవుడే నాకు కావాలి, దేవుడిచ్చే పరలోకం కంటే ఆ దేవుడే నాకు కావాలి అనేటువంటి మనసు భక్తిలో ఇంకా కొంచెం లోతైన మెట్టు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భక్తిలో ఇంకా లోతైన మెట్టు అది. ప్రభువు కావాలి నాకు అనేది మన జీవితాల్లో మనము మరి కలిగి ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఏం చేయాలి? మొదట వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కానీ చాలామంది ఎంత అజ్ఞానంగా ఉంటారండి, ఎంత బుద్ధిహీనంగా ఉంటారంటే, అది అజ్ఞానమో బుద్ధిహీనతో మూర్ఖత్వమో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఈ ఆత్మ సంబంధమైన దాన్ని ఆశపడరు. ఎంతసేపు బ్లెస్సింగ్లు కావాలి, దీవెనలు కావాలి, లోక సంబంధమైన ఆరోగ్యాలు కావాలి. ఆరోగ్యం కొరకు ఎవరమైనా ఆశపడతాం, ఆరోగ్యం కావాలి కూడా. కానీ దానికంటే కూడా ముఖ్యంగా ప్రభువా నీవు కావాలి అనేటువంటిది ఇంకా లోతైన భక్తి. అందుకనే పౌలు గారు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ముళ్ళు నాలోంచి తీసేయి, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నేను వ్యాధిని అనుభవించలేకపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు ఒకే మాట అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ వ్యాధి తీసేశాడా?
ఆ వ్యాధి తీయలేదు, కానీ నేను నీతో ఉంటాను అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో మరి అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ఆత్మ, లేకపోతే దేవుని సన్నిధి అనేది చాలా ముఖ్యమైనది. దానిని మనం అడగాలి, దానిని మనము కోరుకోవాలి, దాని కొరకై మనం ప్రాకులాడాలి, దాని కొరకై మనము ప్రయాసపడాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి, లేకపోతే భూ సంబంధమైన అడిగితే ఇస్తాడు, కానీ మరి వారి ప్రాణములకు ఏమో కలుగుతుందంట? క్షీణత. వారి ప్రాణాలకు ఏం కలుగుతుందండి? క్షీణత కలుగుతుంది. మరి బాగా ఆరోగ్యం ఎక్కువైపోయి ఉన్నామనుకోండి, మంచిగా ఉన్నాం అనుకోండి, భక్తిగా ఉంటామా? తప్పనిసరిగా లోకం వైపు. కొంచెం డబ్బు పెరిగిందనుకోండి, భక్తిగా ఉంటామా? ఆ డబ్బుని ఇంకా పెంచుకోవాలని, లేకపోతే ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇంకా అందులో ఏదో ఒక రంగంలోకి దిగి ఓ పేరు తెచ్చుకోవాలని. అంటే ఈ లోక సంబంధమైన వాటి పెరిగితే ఏమవుతుంది? ఆత్మ సంబంధమైనవి తరిగిపోతాయి. లోకాశలు పెరిగినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశలు ఏమైపోతాయి? తరిగిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలండి? పరిశుద్ధాత్మను కోరుకోవాలి. పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది మనకు కావాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అందరూ పరిశుద్ధాత్మని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ తాకుదలలోనే రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తప్పనిసరిగా ఎవరి ద్వారా రక్షించబడ్డారు? పరిశుద్ధాత్మ కార్యము ద్వారానే రక్షించబడ్డారు. అందులో డౌట్ లేదు. నా మాట మీకు అర్థమవుతుందండి? అంటే మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, పాపాలు ఒప్పుకున్నాము, లేకపోతే ఆ వాక్యం వినగలుగుతున్నాము, సంఘంలో చేరగలిగాము అంటే అక్కడ ఎవరు కార్యం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగింది. అక్కడ పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనం ఎవరము దేవుని సన్నిధికి రాలేము, వాక్యము కూడా వినలేము. ఓకే, అంతవరకు కరెక్టే. కానీ ప్రభునందు ప్రియులారా, మరి ఆ తర్వాత రెండోసారి కూడా మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కావాలి. దేవునిలోనికి రావటానికి దేవుని ఆత్మకార్యం జరిగింది, కానీ ఆ దేవునిలో స్థిరపడాలి, ఆ దేవునిలో బలపడాలి, ఆ దేవునిలో సంపూర్ణంగా క్రీస్తు స్వరూపంలోకి ఎదగాలంటే మరి ముందు పరిశుద్ధాత్మ తాకుదల కావాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి దేవుని వాక్యము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయనది అనమాట. చూడండి, మొట్టమొదట దేవుని పరిశుద్ధాత్మ కార్యము మనలను ఏం చేస్తుందంట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకొని చేస్తుంది. లోకంలో ఉన్నటువంటి మనలను, అయ్యో మరి దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది, తీర్పు ఉంది, కాబట్టి నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, నేను దేవుని యందు మరి భక్తిగా ఉండాలి అని ఒప్పింపజేస్తుంది దేవుని ఆత్మ. మనమందరము కూడా అలాగ దేవుని ఆత్మ తాకుదలతో రక్షించబడి ఒప్పించబడి మందిరాల్లో కొనసాగుతున్నాము. అది మంచిదే, సరిపోదు. కానీ ప్రభునందు ప్రియులరా, మరలా లోకంలోకి వెళుతున్నాం, మరలా లోకాశల్లోకి వెళుతున్నాం, మరలా శరీరేచ్ఛలు కనబడుతున్నాయి, మరలా వ్యర్థమైనటువంటి అనుభవాలు మన జీవితంలోకి వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే ప్రభునందు ప్రియులారా, మరి రెండవసారి ఆయన ఆత్మతో మనం నింపబడాలి. ఆత్మ తాకుదలతో రక్షించబడ్డాము, దాన్ని మరి కాపాడుకుంటూ ఉంటే రెండవ మారు ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ నింపుదల అనేది వస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదల అనేది వస్తుంది. చదవండి ఆ మాట కూడా, యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును
సర్వసత్యములోనికి నడిపించును. చూసారా, మొదట పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. రెండోసారి పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే మనలను అన్ని విధాలా కూడా, అన్ని విషయాలు కూడా మనల్ని ఎందులోకి నడిపిస్తాడంట? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఆ మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము చూస్తే 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని. కాబట్టి 2 అనుభవాలు కావాలి. ఒకడు నీటి మూలముగా జన్మించటం అంటే దేవుని ఆత్మ ద్వారా మన పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందటం. ఒకడు ఆత్మ మూలముగా జన్మించటం అంటే రెండవసారి పరిశుద్ధాత్మను అభిషేకాన్ని మనము సంపాదించుకోవటం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందండి? అర్థమవుతుందమ్మా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యమును పొందలేడు. కాబట్టి మనలో మనమందరము కూడా ఈ పరిశుద్ధాత్మ కొరకు వేడుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ కొరకు రెండోసారి పొందేటువంటి ఆ పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసాలు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దేవుని పాదాల దగ్గర మొర్రపెట్టాలి, కనిపెట్టాలి, ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ ఆత్మ నాకు లేనందువల్ల నేను మాదిరికరమైన భక్తి చేయలేకపోతున్నాను. ఒకప్పుడు చాలా భక్తుడిగా కనబడుతున్నాను, ఒకప్పుడు చాలా భక్తిహీనుడిగా లోకానికే కనబడుతున్నాను. ఒకప్పుడు చాలా శక్తిలో ఉన్నట్టుగా ఉన్నాను, ఒకప్పుడు చాలా శక్తిహీనత. కారణం ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ తాకుదలే వచ్చింది కానీ పరిశుద్ధాత్మ నింపుదల రాలేదు. ప్రియులారా గమనించండి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలండి? మరి ఎంతగానో మొరపెట్టాలి, కనిపెట్టాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం, నా తండ్రి వాగ్దానము చేస్తున్నది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. శిష్యులతో అదే చెప్తున్నాడు. శిష్యులు ఆల్రెడీ మారు మనసుకు పొందినటువంటి ఆత్మ పొందారు. శిష్యులకి దేవుడు మారు మనసుకు తగినటువంటి ఆత్మను ముందు ఇచ్చాడు. ఏమండి? మారు మనసుకు పొందిన ఆత్మను దేవుడు వారికి ఇచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయములో 22వ వచనం, ఈ మాట చెప్పి వారి మీద ఊది చాలు. కాబట్టి ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడైన తరువాత వాళ్ళ మీదకి ఊది, వాళ్ళ మీదకి దేవుని కొరకు జీవించాలి, లేకపోతే దేవునిలో నమ్మకంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి అనేటువంటి అవగాహనతో కూడినటువంటి ఆత్మను వారికి ఇచ్చి ఆ తర్వాత ఏం చెప్పాడంటే, మీరు కొన్ని దినాలు కనిపెట్టండి, అప్పుడు మీకు ఇంకా మరొకసారి ఇంకొక ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ వచ్చిన తర్వాత అప్పుడు మీరు సువార్త ప్రకటన చేయండి, అప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, మనము ఏదో పాపాలు ఒప్పుకున్నాం, మారు మనసు పొందాం, భక్తిగా ఉంటున్నామని సరిపెట్టుకుంటే మనము ఎవరిని రక్షించలేము, ఎవరిని ఆకర్షించలేము, ఎవరిని ప్రభువులోకి నడిపించలేము. కానీ ఉపవాసాలుండి కన్నీరు కాచి, ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకం నింపుదల నాకు కావాలి ప్రభా అని చెప్పి అడిగి దాన్ని ఎప్పుడైతే మనము పొందుకుంటామో అప్పుడు మనము అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలం. దేవునికి స్తోత్రం. ఇది చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి. ప్రభునందు ప్రియులారా, అందుకనే అపోస్తుల కార్యములో 1వ అధ్యాయములో 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందిదిరనెను.
ప్రియులారా గమనించండి, ఈ పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వస్తుందంటే, అది దాని విలువ మనం తెలుసుకుని, పరిశుద్ధాత్మ లేకపోతే నేను కడవరకు నిలబడలేను, పరిశుద్ధాత్మ పొందకపోతే నేను పరలోక రాజ్యంలో రక్షించబడినా కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నాకు అవసరమని కొన్ని దినాలు మనము దాని కొరకు ఆశించి, దాని కొరకే కనిపెట్టి, దాని కొరకే మొర్రపెట్టి, దాని కొరకు కడుపు కాల్చుకుని, దాని కొరకు నోరు కట్టుకుని ఉండాలి. ఆది అపోస్తులు అదే చేశారు. కొన్ని దినాలు ఓ మేడగదిలోంచి వారు బయటకు రాలా, వారు భోజనం చేయలా, ఏక మనసుతో ఎడతెగకుండా వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఆత్మ కావాలి ప్రభా అని చెప్పేసి ఆత్మ పొందుకున్న తర్వాత వారు శక్తి పొందుకున్నారు. చదవండి అపోస్తుల కార్యాలు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. చూసారా, మనం మరి ఇలాంటి ఆత్మ పొందుకోకుండా మనం ఎవ్వరికీ సాక్ష్యం చెప్పలేం. సాక్ష్యం చెప్పడానికి అసలు ధైర్యం చాలదండి, సిగ్గుపడిపోతాం. నాకేమొచ్చు చెప్పటం, నాకేం తెలిసి చెప్పటం, చెప్తే వింటారేంటి, ఎవరు వింటారు అని అనుకుంటున్నాము. అంటే అర్థం ఏంటంటే మనకేమీ లేదు, ఆత్మ నింపుదల లేదు. మనలో చాలామంది ఇదే కదా, ఎవరికే చెప్పలేము, చెప్పడానికి భయపడతాం, చెప్పడానికి సిగ్గుపడతాం. అంటే మనము పరిశుద్ధాత్మ నింపుదల లేదు. ఏదో తాకుదలతో మందిరానికి వస్తున్నాం వెళుతున్నాము, కానీ పరిశుద్ధాత్మ నింపుదల అనేది చాలా అవసరం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తాకటం వేరు, నింపటం వేరు కదా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి ఆ యొక్క దాని కొరకు మనం అదే అంటున్నాడు ఇక్కడ, తన అడుగు వారికి ఆయన నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని అంటున్నాడు. కనుక మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రార్థనలు ఈ ప్రార్థనలు అక్కర్లా. కేవలం మనం ఏంటంటే ప్రభా నాయన నాలో ఉన్న చేదురు తీసివేవా, నాలో ఉన్న పులిపిండి తీసివేవా, నాలో ఉన్న నీ కాయస్కరమైన ఉద్దేశాలు మార్చివేవా, నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ చెత్తనంతా కూడా దహించివేవా నీ ఆత్మతో అని చెప్పేసి మనం ఎంతసేపు కూడా అలాంటి ఆశలు కలిగి ఉండాలి, అలాంటి ప్రార్థనలు కలిగి ఉండాలి, అలాంటి పరిస్థితులు మనము కలిగి ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి శక్తి పొందుకుంటాం. అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలంటే ఈ ఆత్మను మనము సంపాదించుకోవాలి. చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31 వచనం. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించు. నువ్వు ఎవ్వరికి చెప్పలేకపోతున్నావు అంటే మనలో ఏమీ లేదండి, పరిశుద్ధాత్మ నింపుదల లేదు. పరిశుద్ధాత్మ నింపుదల పొందిన వారు చదువు లేకపోయినా బాగా ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళైనా వాక్యం చెప్పేస్తారు. సేవకుల గురించి కాదు నేను చెప్పేది, విశ్వాస అయినా వాళ్ళకి ఆ ఆత్మ నడిపింపు వచ్చేస్తుంది. ఆ కలెక్టర్తో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో దేవుడే వాడుకుంటాడు. ఆత్మ నింపుదల వాళ్ళు మాట్లాడేది ఇక వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న దేవుడే అవతల వాళ్ళతో మాట్లాడతాడు. ఆ ఆత్మ లేనప్పుడు బాబోయ్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా, వీళ్ళ డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళ మన మాట వింటారేంటి, వాళ్ళకి మనం చెప్పగలమేంటి అని మనం అనుకుంటున్నాము. అంటే మనకేమీ లేదు, ఆత్మ నింపుదల లేదు. ఆత్మ నింపుదల ఉంటే అసలు అలాగ అనుకోము, ఎవరితోనైనా మాట్లాడతాం, ఎవరికైనా చెప్పగలం. కనుక ప్రియులారు, ఈ రోజున మన సంఘం మరి ఆత్మ నింపుదల కొరకు, అందుకనే ఈ నవంబరు నెల ప్రార్థన పెట్టాం, కానీ ఎవ్వరూ పట్టించుకుంటలే. ఆత్మ నింపుదల కొరకు రక్షించబడ్డాం నిజమే, కానీ నింపుదల కావాలి కదా. ఆ నింపుదల కొరకు మరి ఉపవాసాలుండి కనిపెట్టి, ప్రభా నీ ఆత్మ రెండో మారు
నీ హస్తం, అది రెండో మారు నీ హస్తమని మనం ప్రార్థన చేస్తాం. దాని అర్థం ఇదే. ఏమా చాలాసార్లు ప్రార్థన చేయడం విన్నారా ఎవరన్నా? ప్రభువా రెండో మారు నీ హస్తం నా మీద పెట్టు ప్రభువా అని ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే, ఒకసారి దేవుని ఆత్మ ద్వారా తాకి నన్ను రక్షించుకున్నావు, కానీ నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఏమవ్వాలి? రెండో మారు నీ హస్తం నా మీదకి రావాలి. రెండో మారు నీ హస్తం, ఇది అందరూ అడగాలి. ప్రభువా రెండో మారు నీ హస్తం నా మీద పెట్టయ్యా అంటే నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా అని అర్థం అనమాట. చూడండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండో మారు ఎవరి మీదైతే తన చెయ్యి చాపబడుతుందో వారు అనేక మందిని పత్రోసులో నుండి, అస్సూరులో నుండి, ఐగుప్తులో నుండి, కూషులో నుండి, యాలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి విడిపించటానికి శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి అంటే దాని అర్థాలు వేరుగా ఉన్నాయి. దాన్ని ప్రభు చిత్తాన్ని బట్టి ఎప్పుడైనా మనం చూద్దాం. కనుక అది ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క దేశం, ఒక్కొక్క పాపానికి సాదృశ్యం. అలాగ అనేక రకాల్లో పాపాల్లో బంధించబడిన వారు విడిపించబడాలంటే మనము ఏమి పొందాలి? ఆ రెండో మారు దేవుని యొక్క మరి చెయ్యి మన మీదకి రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తి సరిపోద్ది అనుకోకండి, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అనుకోకండి. ఒకటే అడవాలి, ప్రభా రెండో మారు అనే నీ ఆత్మ కావాలి ప్రభా, నాయన పరిశుద్ధాత్మ అనే నీ ఆత్మ కావాలి ప్రభా అని చెప్పేసి మనము ఎంతగానో దాని కొరకు ఆశపడాలి, దాని కొరకు కనిపెట్టాలి. అది అందరికీ రాదు. చెప్పారు మొన్న పాస్టర్ గారు, ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37. ఆ పండుగలలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల ఆయన విశ్వాసం ఉంచి వాడేవాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దాహం ఉండాలి, అప్పుడే దేవుడు తీరుస్తాడు. దేవుని ఆత్మ నాకు కావాలి, నేను ఎందుకు పనికిరాని జీవితం భక్తి చేస్తున్నాను, ప్రయోజనకరమైన భక్తి నేను చేయలేకపోతున్నాను, లోతైన భక్తి చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకున్నానో అది చేస్తున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నానంటే అర్థం ఏంటంటే రెండో మారు దేవుని హస్తం నా మీదకి రాలేదు. కాబట్టి నేను దాని కొరకు వేడుకోవాలని చెప్పేసి ఉపవాసం ఉంటావా, దేవుని పాదాలు పట్టుకుంటావా? అలాగైతే దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన అడుగు వారికి ఇస్తాడు, వెతుకు వారికి దొరుకుతుంది, తట్టు వారికి తీయబడుతుందని వాగ్దానం చేస్తున్నాడు. కనుక రెండో మారు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్య వారసుడు కాలేడు. నీటి మూలంగా జన్మించాం అంటే మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టడం మంచిదే. రెండోది ఆత్మ మూలముగా జన్మించాలి, అప్పుడు మనము దేవుని రాజ్యానికి మనము వారసులం అవుతాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల రెండో మారు అనే మాట మనం గ్రహించాలి. చూడండి దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. ఇప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయన వేడుకొనిరి. ఆయన గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడుగగా
వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు చూసారండి, ఆయన ఆ వ్యక్తి మీద, గుడ్డివాని మీద చెయ్యి వేస్తే అతనికి అంతకుముందు ఏమీ కనబడలేదు. కానీ ఇప్పుడు ఏమవుతుందండి? ఏమవుతుంది? కొంచెము కనబడుతూ ఉన్నది. 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, మరలా చేతులు వేశాడు. రెండో మారు యేసయ్య చేతులు ఎప్పుడైతే అతని మీద పడ్డావో అతడు తేటగా చూడగలుగుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, రెండవ మారు దేవుని ఆత్మ నడిపింపు కొరకు మనమందరము కూడా ఎంతగానో మొర్రపెట్టాలి, కనిపెట్టాలి. అప్పుడే పరలోకం అనేది మనకు తేటగా కనబడుతుంది. ఇప్పుడు మనకి మసకగా కనబడుతుంది. ఉందో లేదో, నిజమో కాదో, పాస్టర్ గారు చెప్పే విషయాలన్నీ నిజమో కాదో. కానుకలు ఇమ్మంటారు, ఆ కానుకలు ఇస్తే మరలా దేవుడు మనల్ని దీవిస్తాడో దీవించడో, ఉన్న డబ్బు లేదో మనమే వాడుకుంటే మంచిది కదా అని మసకగా అవునో కాదో అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అదే దేవుని ఆత్మ వచ్చేస్తుంది అనుకోండి, అది ఎంత యథార్థమో, అది ఎంత సత్యమో, ఆ మాటలు ఎంత నిజమో మనకు తేటగా తెలియపరచబడేది పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్న వ్యక్తులకే. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారి భక్తి వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపుదల లేని వారు ఎంతవరకు అంటే వాళ్ళు కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోయేటువంటి భక్తే చేస్తారు. వాళ్ళు అంతకు మించి వెళ్ళరు. అదే పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నదనుకోండి, వాళ్ళు ఎంతో శ్రమ పడతారు, ప్రయాసపడతారు. ఉన్న సమయంలో దేవుని కార్యం అనేది ఏదీ పోగొట్టుకోరు, దేవుని పని ఏది కూడా అనాలోచనగా చూడరు. వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఎంతగానో మరి ఉంటారు. అంటే ఇది రెండో మారు ఆత్మ తాగుదల అనుభవంలో జరుగుతుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గ్రహించవలసిన సత్యాన్ని గ్రహించండి. కాబట్టి ఏదో పొడి ప్రార్థనలో, నామకార్థమైన ప్రార్థనలతో మనం సరిపెట్టుకోకూడదు. ఈ నెల దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే మన పాస్టమ్మ గారు మొదలుపెట్టారు. ఇది పాస్టమ్మ గారి నుంచి మనం నేర్చుకున్న తర్వాత ఇది వైజాగ్ సంఘంలోకి వెళ్ళింది. వాళ్ళు కూడా నవంబర్ నెల అంతా ప్రార్థన చేస్తున్నారు. తణుగురు సంఘంలోకి వెళ్ళింది, వాళ్ళు కూడా నవంబర్ నెల అంతా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితంలో మనం కూడా చేస్తున్నాం. కానీ చేస్తున్నామన్న మాటే కానీ దాన్ని మనస్ఫూర్తిగా చేస్తున్నామా? దేవుని ఆత్మ పొందుకోవాలని చేస్తున్నామా? అభిషేకం పొందుకోవాలని చేస్తున్నామా? పాస్టర్ గారు బాధపడతారనో, మా లోబడాలనో ఏదో కొంచెం మూల ఉన్నది. కొంతమందికి అది లేదనుకోండి. కానీ కొంతమందికి దేవుని భయం లేకపోయినా మరి సేవకుల భయం ఉంటుంది. దేవుని భయం లేకపోయినా సేవకుల భయం ఉన్న వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపైనా రక్షణ పొందుతుంది. కానీ అటు దేవుని భయము లేకుండా, ఇటు సేవకుల భయము లేకుండా ఉన్నవారు ఎప్పటికీ కూడా వారు మేలు పొందలేరు. దేవుని భయమైనా ఉండాలి, తల్లిదండ్రుల భయమైనా ఉండాలి పిల్లవాడు బాగుపడాలంటే. ఆ దేవుని భయము లేని వాడు, తల్లిదండ్రులు భయము లేని పిల్లవాడు బాగుపడతాడా పాడవుతాడమ్మా? ఎందుకు పనికిరాడు. కనీసం ఎవరో ఒకరు భయం ఉంటే వాడు కొంతైనా మేలు పొందుతాడు. అలాగే భక్తిలో కూడా దేవుని భయం లేకపోయినా కనీసం ఆత్మీయ తండ్రి ఒక ఆజ్ఞ పెంచాడు, ఒక నియమం పెట్టాడు, కాబట్టి ఆ నియమాన్ని పాటించాలి అనేటువంటి దైవ భయము లేకపోయినా కనీసం ఆ దైవ సేవకుని భయమైనా మరి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు విడిచిపెట్టాడు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? 24వ అధ్యాయము 21వ వచనం. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగు చేయని వాని జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. చూసారా, మనం బాగుగా క్షేమంగా ఉండాలంటే యెహోవాను గనపరచాలి, రాజును గనపరచాలి. ఇక్కడ రాజు అంటే దేవుని యొక్క సేవకుడు, పరిపాలించేవాడు, నాయకుడు, నడిపించేవాడు.
కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. కొంతమంది అలా చేయరంట. సంఘాల్లో ఉంటారు, అందరూ ఒకేలాగా ఉంటారండి. కొంతమంది తప్పనిసరిగా అలా చేయని వారు ఉంటారు. ఇక్కడ అన్నాడు, అలాగూ చెయ్యని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. మోషేను గణపరచలేదు. కోరాహు, దాతాను, అబిరాము అనేవాళ్ళు మోషేను గణపరచలేదు. వారికి హఠాత్తుగా వచ్చింది ఆపద అనేది, అపాయం అనేది, మరణం అనేది వాళ్ళ మీదకి ఎప్పుడు వచ్చిందండి? చెప్పొచ్చిందా? చెప్పి రాలా, హఠాత్తుగా వచ్చింది. కాబట్టి ఎవరైనా దేవుని సేవకుని గణపరచనట్టుగా కనబడి ఉంటే వాళ్ళతో మనం స్నేహంగా ఉండకూడదు, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. వీళ్ళ దైవ సేవకులను ప్రేమించట్లేదు, వీళ్ళ సంఘాన్ని గౌరవించటం లేదు, వీళ్ళ దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళని ద్వేషించకూడదు, కానీ వాళ్ళతో ఏకీపించకూడదు, వాళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి. అప్పుడు మనకు క్షేమం అనేది ఉంటుంది. కానీ అటువంటి వారితో స్నేహం చేసి నిజమే నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళు ఏదో అంటారు, చూసావా పాస్టర్ గారు అలా చేశారు ఇలా చేశారంటే నేను అదే అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళతో ఏకీభవించావంటే వాళ్ళకంటే ముందు అపాయం నీ మీదకి వస్తుంది. వాళ్ళకంటే ఎవరికంటే? అసలు ద్వేషించినటువంటి వారికంటే కూడా మరి ప్రేమించి తర్వాత దిగజారిపోయే పరిస్థితులు ఉంటే మనకు ముందు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి పరిశుద్ధాత్మ నింపుదలలోకి రావాలి. పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనందరం అడగాలి. ఈ నెల అప్పుడే 15 రోజులు అయిపోయినాయి, ఇది 16వ తారీఖు కనుక అప్పుడే సగం రోజులు అయిపోయినాయి. మరి 15 రోజు ఈ ఉన్న మిగిలిన రోజులైనా మనము ఆత్మ నింపుదల కొరకు ఉపవాసం ఉందామా? అది కావాలని ఆశపడాలి. ఆశపడటం ఎలాగ ఊరికి నోటి మాటతో నాకు కావాలంటే వచ్చేద్దా? ఆశపడటం అంటే దాని కొరకు కొంచెం శ్రమ పడాలి, దాని కొరకు కొంత ఖర్చు అవ్వాలి, అంటే శరీరాన్ని ఖర్చు పెట్టాలి, ఆకలి ఉండాలి, దాహం ఉండాలి, దాని కొరకు వేదన ఉండాలి, ఇది కావాలనుకోవాలి, అప్పుడే దాన్ని మనం పొందుకుంటాం. లేకపోతే ఆత్మ లేనివారిగానే మన జీవితం గడిచిపోతూ ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నామకార్థమైన క్రైస్తవులుగా బ్రతకటానికైతే మనము ఇక్కడి వరకు రావక్కర్లా. నామకార్థమైన సంఘస్థులుగా ఉండాలనుకుంటే మనము ఇక్కడి వరకు రావక్కర్లా. కానీ ఆత్మీయులుగా ఉండాలి, ప్రభువులాగా ఉండాలి, దేవుని మనసు కలిగిన వారుగా ఉండాలి అనుకుంటే మనము తప్పనిసరిగా ఉపవాసాలు ఉండి పరిశుద్ధాత్మను పొందుకునేటంత లోతైన భక్తిలోనికి మనం రావాలి. కనుక ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఆత్మ తాకుదల పొంది భక్తి చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ నింపుదల కొరకు చెప్పండి అందరూ. ఆత్మ నింపుదల కొరకు ఎంతగానో మొరపెట్టాలి, ఎంతగానో అడగాలి. అడగకుండా ఇవ్వడది. ఆత్మ తాకుదల అనేది మనం అడగకుండా ఇచ్చాడు, మనం అడిగి ఎవరూ పొందలేదు. బాగా కనిపెట్టండి. మీ గురించి ఇంకొకరు అడిగారు, మీ గురించి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, ప్రభా బిడ్డను తాకునైనా, ఆ బిడ్డను దర్శించిన ఆయన అనే వారి ప్రార్థన బట్టి మనల్ని దేవుడు తాకాడు. కానీ నింపుదల అనేది మాత్రం ఎవరికి కావాలంటే వారి అడగాలి. నింపుదల విషయంలో మాత్రం ఎవరికి కావాలంటే వారే దాన్ని అడిగి పొందుకోవాలి. నా ప్రియమైన సంగమా, నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, పై భక్తితో సరిపెట్టుకోకండి. పై భక్తితో మనము చివరి వరకు నిలబడలేము, పై భక్తితో మనం పరలోకం చేరలేము. ప్రభా, 2వ మారు నీ ఆత్మ నా మీదకు పంపించయ్యా. ఈ పరిశుద్ధాత్మ అనుభవం అంటే నాకేంటో నేర్పించయ్యా. ఆది అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ అనుభవం వచ్చినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. యోదయ, సమరయ, బూదిగంతముల వరకు సాక్షులుగా వెళ్ళిపోయారు. నిజంగా మనం పరిశుద్ధాత్మ అభిషేకంలోకి వస్తే మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరం అయిపోద్ది. మనం చనిపోయినా కానీ మన యొక్క భక్తి ఉందో చూస్తారా, అది ఎలా వెళుతుందో తెలియదు. అది దేవుడు చేసే పని. మన వల్ల ఇది మనం కావాలని చెప్పుకొని ప్రసారం చేసుకునేది ప్రసారం చేసుకుని అవ్వదు. కానీ
అది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదలతో ఒక పేద విధవరాలుగా నువ్వు ఉన్నావో, ఉన్నప్పటికీ కూడా నీ నీ పరిస్థితి అంచెలంచెలుగా దేశ విదేశాలు మరి దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి అభిషేకం కొరకు మనము అడగాలి, కోరుకోవాలి, పొందుకోవాలి. అటువంటి పరిశుద్ధాత్మ కొరకు, నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనమందరము మొరపెట్టుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ తాకుదల నీ ప్రార్థన వల్ల జరగలేదు ప్రభా, నన్ను రక్షించు అని నువ్వు అడిగినందువల్ల కాదు, నిన్ను తాకమని మరొకరు అడిగారు కాబట్టి ఆత్మ తాకుదల జరిగింది. కానీ నింపుదల